అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు. ముందుగా కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం నుండి ఉమెన్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తూ ఎస్సే రైటింగ్, క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే పలు కాలేజీలు, స్కూల్లో మహిళల రక్షణ కోసం అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ చైతన్య, పట్టణ సిఐ గోవిందరావు, ఎస్ఐలు జె రమేష్, ఉమామహేశ్వరరావు, మహిళా పోలీసు సిబ్బంది, కళాశాల పైకి వెనకాల కనపడదు రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ 1 వీక్ మార్చ్ 1 నుంచి మార్చ్ 8 వరకు కూడా రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. ఓపెన్ హౌస్ అని, తర్వాత హెల్త్ మీద చెకప్స్ కానీ, తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కానీ, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానీ, అట్లాగే విహారయాత్రలకు తీసుకోవడం మా స్టాఫ్కి, ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మహిళా దినోత్సవం రోజు మన నర్సీపట్నం సబ్ డివిజన్లో నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషను, రూరల్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ కూడా, స్టూడెంట్స్తో ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ ర్యాలీకి అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, అట్లాగే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ కార్యక్రమాల్లో వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మహిళా రక్షణపై అవగాహనలు కల్పించడం జరిగింది. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.